అంతా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. మూసి పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కూలగొడుతున్న దగ్గరికి ఇద్దరం సెక్యూరిటీ లేకుండా వెళ్దామా అని ప్రశ్నించారు. శభాష్ రేవంత్ అని ఎవరైనా అంటే అక్కడే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తా అని అన్నారు. పేదలను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించడం బాధాకరమైన విషయమని అన్నారు. మూసి ప్రక్షాళన రోడ్ మ్యాప్ ఏంటి, డిపిఆర్ ఏంటి అని ఈటెల రాజేందర్ అడిగారు. ఇప్పుడే పొద్దున పూట మౌలాల దగ్గర బండచెరువు కడిపోయింది. మౌలాల దగ్గర బండచెరువు కడిపోయింది. బండచెరువుల 7,700 ఇళ్ళు అంటారు. అన్నీ కూడా లేఅవుట్లు, కాలనీలు 1979 నుంచి మొదలుపెట్టి 1980 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇళ్ళు 7,700 ఇళ్ళు అంటే నువ్వు అర్థం చేసుకోండి. అవన్నీ సింగిల్ ఫ్లోర్ కాదు, డబుల్ ఫ్లోర్లు, కొంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. యావరేజ్ 2 కుటుంబాలు వేసుకున్నా కూడా ఒక 10,000 కుటుంబాలు అంటే ఓ 60,000 జనాలు ఉంటాయి. 2 డివిజన్లు వస్తాయి. వినాయక నగర్ డివిజన్ ఒకటి వస్తుంది, మౌలాల డివిజన్ ఒకటి వస్తుంది. 2 డివిజన్లు ఉంటుంది కాలనీ. ఇవాళ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. 35 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం కట్టుకునే ఇళ్ళని కూడగొడతారా బిడ్డ మాకు